రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ప్రేమ దేవుని బిడ్డలారా, వాక్యంలోకి వెళ్దాం. అందరూ బైబిల్ తీసినట్లయితే యెషయా గ్రంథం 43వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదువుకుందాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనుకుడి. హల్లెలూయా. రోజు ప్రేమ దేవుని బిడ్డ, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకొనుకుడి, పూర్వకాలపు సంగతులు తలంచుకొనుకుడి. అంటే మన పూర్వకాల సంగతులు అంటే ఎప్పుడు? పూర్వకాలం అంటే మా తాతల కాలం నాటిది అంటారు, అవునా? మరి ముందుది మునుపటి అంటే మునుపటి వాటిని జ్ఞాపకం అంటే జస్ట్ నియర్ బై, అంటే దగ్గరగా ఏమైతే జరిగినాయో, ఏ సిచ్యువేషన్స్లో మనం వెళ్ళామో అవన్నీ మీరు జ్ఞాపకం చేసుకోమాకంటే, అరే మేము మా నాన్న లేదా మా తాత కాలం నుంచి మాకు ఈ అప్పుల బాధలో, లేకపోతే మేము శ్రమల్లో ఉంటున్నామో, మాకు ఈ రోగాల్లో ఉంటున్నామో, ఇలాంటి వాటికి అన్నిటినీ మనం ఆలోచన చేసుకుంటామంట. చాలామందికి ఫ్యామిలీస్లో ఏంటంటే రోగాలు అలా కంటిన్యూ అవుతాం. మా నాన్నకు ఉండేది నాకు వచ్చింది, నా తర్వాత నా కొడుకు వచ్చింది, ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే కర్స్ అంటారు. దేవుని శాపం మనల్ని వెంటాడుతుంది, అర్థమవుతుందా? కాబట్టి మన ఫ్యామిలీస్లో మునుపటి వాటిని లేదా పూర్వకాలం జరిగినవన్నీ కూడా ఏం చేసుకోకూడదంట? జ్ఞాపకం చేసుకోవద్దు. అవన్నీ వేస్ట్, అన్నిటిని వదిలిపెట్టేస్తే ఇప్పుడు దేవుడు నీ జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు మాట్లాడుతున్నాడు ఇప్పుడు మన దేవుని బిడ్డ. కాబట్టి ఎంతకాలం మనం కూర్చొని పాతకాలం లేకపోతే మునుపటి కాలం లేకపోతే పూర్వకాలం ఉన్న జరిగినవన్నీ కూడా మనం ఏం చేస్తామంటే తలపోసుకుంటాం. లేకపోతే సింగిల్గా ఉన్నప్పుడు, ఏకాంతంగా మనం ఉన్నప్పుడు, లేకపోతే మన బాధ ఇతరులకు ఎవరికైనా షేర్ చేస్తున్నప్పుడు ఏమంటామంటే, సరే ఎప్పుడు ఇదే రా బాబు, మాకు ఈ సమస్యలు ఇవే, లేకపోతే ఆ బాధలు ఈ బాధలు, లేకపోతే అప్పుడు ఇలా జరిగింది, లేకపోతే మా నాన్నకి ఇలా జరిగింది, నాకు కూడా ఇలాగే జరుగుతుంది అనే మాటల్లో మన ఫీలింగ్స్ మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం అనేక మందికి, అవునా కాదా? మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పూర్వకాలం అన్నీ కూడా ఏం చేస్తాం? జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. చాలామంది సాక్ష్యం ఏం చెప్తారంటే, నేను ఒకప్పుడు ఇలా ఉండేవాడిని, ఇప్పుడు దేవునిలో ఇలా ఉన్నా. అంటే దేవునిలో రాకముందు నేను భయంకరంగా ఉండేవాడిని నా పరిస్థితులు, కానీ ఇప్పుడు ఎలా ఉందంట? చక్కగా ప్రశాంతంగా ఉంది నా పరిస్థితి. అది సాక్ష్యం. కాబట్టి మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం లేదు అని దేవుడు చెప్తాడు. ఎందుకనని అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఎప్పటికప్పుడు నూతన కార్యాలు మన జీవితాల్లో చేసుకుంటూ వెళ్తాడు కూడా. కాబట్టి నువ్వు మునుపటివి పూర్వకాలపు ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోవద్దు అని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏ విషయాలు కూడా మన పాత జీవితాల్లో లేకపోతే మన పూర్వకాల స్థితిలో జరిగినవన్నీ కూడా ఇప్పుడు మనం ఏమీ కూడా జ్ఞాపకం చేసుకోవాలి. పరిశుద్ధంగా ఉన్నావు, దేవునిలో కడగబడ్డావు, దేవుని రక్తంలో కడగబడ్డావు. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే, నేను ఇప్పుడు పరిశుద్ధులను, ఈ రోజు నుంచి దేవుడు నా జీవితంలో ఎన్ని శ్రమలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని, కానీ నా దేవుడు నా జీవితంలో కార్యాలు చేసుకుంటూ వెళ్తాడు అనే నమ్మకంతో నువ్వు ఉండాలి. పాత స్థితి లేకపోతే పాత జీవితంలో జరిగిన కార్యాలు ఏవి కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోకూడదు. ప్రేమ దేవుని బిడ్డ, హల్లెలూయా. అందుకే దేవుడు ఏమన్నాడంట, మునుపటి వాటిని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకో మాకు, అలాగే పూర్వకాలపు సంగతులను తలంచు. మీన్స్ మీరు ఆలోచన చేస్తామంటారు, తలుచుకుంటామంటారు. అయ్యో ఒకప్పుడు నేను ఇలా ఉండేవాడిని, ఇప్పుడు ఇలా అయిపోయానే అనే బాధతో లేకపోతే ఏడుస్తూ ఉంటారు. కాబట్టి వాటన్నిటిని తలంచుకోవద్దు, అవన్నీ రిమెంబర్ చేసుకోవద్దు. ప్రేమ దేవుని బిడ్డ, చక్కగా ఇప్పుడు దేవుడు మీ జీవితంలో నూతన కార్యాలు దేవుడు చేస్తాడని చెప్పి మీరు ఆ విశ్వాసంతో మీరు ముందుకి సాగిపోవాలి. ప్రేమ దేవుని బిడ్డ, ఎందుకని ఇవన్నీ జ్ఞాపకం చేసుకోవద్దు అని అంటున్నాడంటే చూద్దాం. 19వ వచనం, ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దాని నాలో ఆలోచింపరా. చాలు. హల్లెలూయా.
ఇప్పుడు అవన్నీ జ్ఞాపకం చేసుకో. మాకు పూర్వస్థితిని, పూర్వ జ్ఞాపకాలు ఏమీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. అయితే ఎందుకని అలా జ్ఞాపకం చేసుకోవద్దు, ఎందుకు అలా తలంచుకోవద్దు అని అన్నాడంటే దేవుడు ఒక నూతనమైన క్రియ, నూతనమైన కార్యం మీ జీవితంలో చేయబోతున్నాడు. కాబట్టి వాటి గురించి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయి. ప్రభువా, ఎన్ని సంవత్సరాలు నేను బాధలు పడ్డా, ఎన్ని సంవత్సరాలు నేను ఎంతో వేదనతో గురవుతున్నా, కాబట్టి ఈ సంవత్సరం లేకపోతే ఇప్పుడు మునుపటి కాలం కన్నా ఇప్పుడు ఇంకా నా జీవితంలో అధికమైన కార్యాలు మీరు చేయండి అయ్యా అని మీరు ప్రార్థన చేయాలి. ఇక్కడ దేవుడు లేఖనాల ద్వారా ఇప్పుడు ఈ రోజు నుంచి దేవుడు నూతన కార్యాలు చేస్తాను, మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకోవద్దు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి నీ జీవితంలో నూతన కార్యం యేసు నామములో జరుగును గాక. దేవుడు అతి విధమైన కార్యాలు చేస్తాడు. కాబట్టి డోంట్ సీ బ్యాక్ సైడ్, వెనకటి వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు, వాటిని ఆలోచన చేయొద్దు. వాటిని ఆలోచనలు చేస్తే ఏమైతుందో తెలుసా? లోతు భార్య అని దేవుడు ఏం చెప్పాడంట, లోతు కుటుంబానికి నువ్వు వెనక్కి తిరిగి చూడ మాకు, ఎందుకు అవన్నీ వదిలేసాయి, చక్కగా ముందుకు వెళ్ళిపో. దేవుడు ఎందుకని వాటన్నిటిని వదిలేసి ముందుకు వెళ్ళమన్నాడంటే ఇంతకన్నా ఇంకా నిన్ను గొప్పగా హెచ్చిస్తా. ఆ మాట దాని అర్థం అదే. అయితే లోతు తన కుటుంబం అంతా ఆ సొదొమ గొమొర్రనంతటిని వదిలేసి వస్తుంటే మనసులో బాధ ఉంది, కానీ దేవుడు ఏం చెప్పాడంట, వెనక్కి నువ్వు చూడ మాకు అన్నాడు. అయితే కుటుంబం అంతా, లోతు తన పిల్లలు తన భార్య అంతా కూడా వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరు చూశారంట? లోతు భార్యకి ఏమైందంట, ఆశ పుట్టింది. అయ్యో ఇదంతా తగలబడిపోతుంది, ఆస్తి అంతా పోతుంది అని ఒక్కసారి బ్యాక్ తిరిగి దేవుడు ఒక మాట చెబితే ఆ మాట మనం వినాలి. వింటే ఆశీర్వాదం, వినకపోతే ఏమైందంట నాశనమే. ప్రేమ దేవుని మీద అందుకనే లోతు భార్య వెనక్కి తిరిగి ముందు చూసేలోపు ఏమైపోయిందంట, అక్కడికక్కడ ఉప్పు స్తంభం అయిపోయింది. వన్స్ నీ బ్యాక్ నువ్వు ఏమైతే ఒకవేళ తప్పులు చేసావో, లేకపోతే నీ జీవితంలో ఏ నష్టమైతే జరిగిందో, లేకపోతే ఏదైతే ప్రమాదాలు జరిగినాయో, వీటన్నిటిని నువ్వు చూడొద్దు, వాటిని నువ్వు జ్ఞాపకం చేసుకోవద్దు. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, పూర్వకాల పరిస్థితులు, అలాగే ఆ యొక్క తలంపులు, ఆ ఆలోచనలు ఏవి కూడా నువ్వు జ్ఞాపకం చేసుకో మాత్రం. కాబట్టి ఈ రోజు నుంచి మనం అటు విధంగా ఏవి కూడా మనం జ్ఞాపకం చేసుకో. అరే నేను ఎంత నష్టపోయానే, లేకపోతే నేను బాధలు పడ్డానే, లేకపోతే నాకు ఇన్ని శ్రమలు వచ్చినాయే, లేకపోతే నా కుటుంబం ఇలాగుంది, లేకపోతే నా తాత నుంచి మేము ఇలాగే ఉన్నా, ఇలాంటి మాటలు ఏవి కూడా నువ్వు జ్ఞాపకం చేసి ఇప్పుడు నువ్వంతా దేవునిలో కడగబడ్డావు. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో క్రియలు చేయబోతున్నాడు. ఒక నూతన క్రియ దేవుడు నీ జీవితంలో చేయబోతున్నాడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చూడాలంట, నీ యొక్క ముందున్న నూతన కార్యం కోసం నువ్వు ఎదురు చూడాలి. బ్యాక్ చూడ మాకు. ఒకవేళ బ్యాక్ చూస్తే ఎలా అయిపోతాం? ఉప్పు స్తంభంలాగా మారిపోతాం. అంటే ఇంక ఎప్పుడు అవే బాధలు కంటిన్యూ అవుతూ ఉంటాయి, అవే నేను వెంబడాడుతూ ఉంటాయి. కాబట్టి వాటన్నిటిని మర్చిపో. అవి కనీసం తలంపుల్లో కూడా నువ్వు ఉంచుకో మాకు. అవి ఏవి కూడా నువ్వు జ్ఞాపకం కూడా చేసుకో మాకు. ప్రేమ దేవుని కూడా కంపల్సరీగా నీ ముందున్న కార్యం కోసం, దేవుడు చేస్తానన్న కార్యం కోసం నువ్వు ఎదురు చూడాలి. ప్రేమ దేవుని కూడా హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఏం చేయకూడదు అంటే, మీరు నూతన కార్యాల కోసం నువ్వు ఏం చేయాలంట, ఎదురు చూడాలి. నూతన కార్యం గురించి నువ్వు ఎదురు చూడాలి. అంతేగాని పాతవి ఆలోచన చేయి మాకు, పూర్వమేమీ కూడా నువ్వు ఆలోచన చేయి మాకు. ప్రేమ ఎంతమంది కొన్ని పూర్వం నేను ఎప్పుడు ఆలోచన చేస్తున్నానండి, ఎప్పుడు నేను ఇదే ఈ పరిస్థితులేనా, నా యొక్క తండ్రి లేకపోతే నా ఇదే, లేక నా పిల్లలు అందరు ఇదే పరిస్థితుల్లో ఉన్నాము అని ఎంతమంది ఆలోచన చేస్తున్నారు. ప్రేమందేవం బిడ్డ, ఈ రోజు నుంచి యేసునామములో ఆలోచనలన్నీ లయమైపోవును గాక. కాబట్టి ప్రేమందేవుడు ఆలోచనలన్నిటిని తీసివే. రోజు దేవుడు నూతన కార్యాలు మీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ నూతన కార్యాల కోసం నువ్వు ఎదురు చూడాలి. సో దేవుడు ఏమంటాడో తెలుసా, నేను అద్భుత కార్యాలు మీ జీవితంలో చేస్తా. దేవుడు ఏమేం చేశాడో చూద్దాం ఒకసారి.
అదే 19వ వచనంలో చివరి చదువుదాం. నేను అరణ్యములో త్రోవలు కలగజేయుచున్నాను, నదులు పారు చేయించుచున్నాను. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు ఏం చేస్తాడంట? నదులు పారు చేస్తాడంట, అరణ్యం నీటి ఓడలు పుట్టిస్తాడంట. అంత గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసే దేవుడు. కాబట్టి నీ జీవితంలో ఒక కార్యం దేవుడు చేయడంటారా? చేస్తాడు. ఎందుకంటే ఇన్ని అద్భుతాలు చేసిన దేవుడు నీ జీవితంలో దేవుడు ఒక నూతన కార్యం దేవుడు చేస్తాడు ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. కాబట్టి నదుల్లో నీరుని పారు చేసేవాడు. ఏమంటే సముద్రానికి బోర్డర్స్ ఎవరు వేసారంట? దేవుడు వేశాడు. ఏమన్నా పిల్లకాలం అంటే పర్లా, ఒకవేళ సముద్రం అంటే ఎలాగుంటుందండి? ఇక్కడ నుంచి చూస్తే అటు కనపడదు అసలు, మనం చూపుకు కూడా ఆందో. అంటే ఎంత పెద్దగా ఉంటుందో సముద్రం. వీటికి ఎవరు బోర్డర్స్ వేశారు? ఏమంటే దేవుడే వాటికి కట్టలు వేశాడు. నీ బోర్డర్స్ ఇక్కడ వరకే, నువ్వు ఎక్కడి వరకు ఉండు అని చెప్పి సముద్రానికి ఒక బౌండరీస్ ఏర్పాటు చేశాడు దేవుడు. ఒక దేశంలోనంట ఈ సునామీ వచ్చిన తర్వాత దాన్ని ఏం చేశారంట? మొత్తం ఇంకా కొంచెం ఎత్తుకు కట్టారంట సముద్రానికి. ఎందుకని? ఈ సునామీ వచ్చి మొత్తం కొట్టుకుపోయినట్టుగా వీళ్ళు ఆపుదామని చెప్పి ఏం చేశారంట? దానికన్నా ఇంకా హైట్స్గా స్ట్రాంగ్గా గోడలు కట్టేశారంట. ఇప్పుడు ఏమైంది? ఎంత పెద్ద సునామీ వచ్చినా ఏమవుదు, నీళ్ళు అలాగ వచ్చి టచ్ చేయి వెళ్ళిపోతాయి అని వాళ్ళు ఊహ. మళ్ళీ అలా కట్టిన తర్వాత కూడా మళ్ళీ అలాగే వచ్చి మళ్ళీ ఆ ఊరంతా మునిగిపోయిందంట. కాబట్టి దాన్ని గద్దించాలనంటే యేసయ్య ఒకడే తప్ప, లేకపోతే దాన్ని ఆఫ్ చేయాలంటే యేసయ్య తప్ప ఎవరి వల్ల కూడా అది కాదు ప్రియమైన దేవుని బిడ్డ. నా దేవుడు నదులు పారు చేసేవాడు, నీటి ఊటలు పుట్టించే దేవుడు అరణ్యంలో ఇంత గొప్ప కార్యాలు చేస్తా. కాబట్టి నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని నేను చేయలేకుండా ఉంటానా? మనం ఒకటి వాడిని జ్ఞాపకం చేసుకో మాకు. అయ్యో నా పరిస్థితి ఇలాగే ఉందా అని మట్టిగా నువ్వు బాధపడ మాకు. దేవుడు ముందు ముందు నీ జీవితంలో గొప్ప కార్యాలు చెప్పాడు. అందుకని లోతుని తన భార్యని ఏం చెప్పాడు? వదిలేసే, అయిపోయింది, సొదొమ గొమొర్రా మొత్తాన్ని నాశనం చేసేస్తున్నా, కాబట్టి దాన్ని వదిలేసి మీరు వెళ్ళిపోండి అంటే దేవుడు ఊరికి వదిలేస్తాడా? ఇంకా ముందుకు వెళ్తే నేను ఇంకా గొప్పగా ఆశీర్వదిస్తానని దాని అర్థం ప్రేమ దేవుడు. ఎందుకంటే అది పాపంతో నిండిపోయింది, అదంతా చెడిపోయి ఉంది. కాబట్టి ఆ ప్రాంతాన్ని అంతా దేవుడు ఏం చేశాడంట? నాశనం చేశాడు. ఇప్పుడు ముందుకు వెళ్తే నీకు ఇంకా అందమైన పచ్చటి పొలాల మధ్య దేవుడు నీకు మంచి ప్లేస్ని దేవుడు నీకు లోతు ఇస్తానని చెప్పి అన్నాడు ప్రేమ దేవుని బిడ్డ. కానీ భార్య ఏం పేరు? కంగారు పడిపోయింది. పాత వెనక చూసిందంట, పాతకాలపు జ్ఞాపకాలు, పాతవన్నీ చూసేసరికి ఏమైపోయిందంట? దేవుడు చూడొద్దన్నాడు, కానీ ఏం చేసిందంట? చూడగానే ఏమైపోయిందంట? ఉప్పు స్తంభం అయిపోయింది. కాబట్టి మన పరిస్థితులు కూడా దేవుడి రోజు మీతో మాట్లాడుతున్నాడు ప్రియమైన దేవుని బిడ్డ. పూర్వకాల పరిస్థితులు నువ్వు ఆలోచన చేయొద్దు, మునుపటి వాటి గురించి అసలు జ్ఞాపకం చేసుకోవద్దు. వాటన్నిటిని వదిలేసేయండి. అసలు అవి ఏదైనా కూడా, అది నీ శ్రమలు అవ్వచ్చు, లేకపోతే నీ అనారోగ్యం అవ్వచ్చు, నువ్వు చేసే పాపపు క్రియలు అవ్వచ్చు, లేకపోతే ఇంకొకటి అయినా అవ్వచ్చు. వాటి వెనక్కి నువ్వు అస్సలు చూడదు. ఆఖరికి నీ చెడు అలవాట్లైనా సరే వాటి వెనక నువ్వు చూడమాకు. జస్ట్ లీవ్ ఇట్, దాన్ని వదిలేసి నువ్వు ముందుకి వచ్చేసే ప్రియమైన దేవుని బిడ్డ. హల్లెలూయా. దేవుడు ఎడారిలో నీటి ఊటలు పుట్టించేవాడు, సముద్రాలకి ప్రియమైన దేవుని అడ్డగట్టలు వేసేవాడు. ఆయన గద్దించగా తుఫాను గాలి ఆగిపోతాయి. ఎన్ని కార్యాలు చేసిన వాడు. నీ జీవితంలో కార్యం దేవుడు చేయకుండా ఉంటాడా? చేస్తాడు కంపల్సరీ కదా దేవుడు. ఆ విశ్వాసముతో నువ్వు ముందుకి సాగిపోవాలి. ఎన్నో కార్యాలు మన జీవితంలో దేవుడు చేశాడు కదా. ఎన్నో స్ట్రగుల్స్, భయాలు, ఇబ్బందులు గుండా మనం వెళ్తున్నప్పుడు నా దేవుడు ఎన్నో అద్భుతాలు మన జీవితాల్లో చేశాడు. చాలా టెన్షన్స్ పడి ఉంటాం, ఎన్నోసార్లు మనం చాలా టెన్షన్లు పడి ఉంటాం. కానీ దేవుడు చక్కగా మనకి కూల్గా ఒక సమయానికి దేవుడు కార్యాలు చేసేస్తూ ఉంటాడు.
దేనికి భయపడమాకు, ముందు ముందు దేవుడు నీ జీవితంలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు ప్రియమైన. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడంట 19వ వచనంలో, అరణ్యంలో త్రోవన కలుగజేయుచున్నాను. చాలు, ఇక్కడ ఏం చెప్తున్నాడంట, అరణ్యంలో త్రోవన కలుగజేయుచున్నాను, ఎడారులో నదులను పాలు చేయుచున్నాను. బైబిల్ గ్రంథంలో ఎడారులో నదులను దేవుడు పుట్టించాడు, మీన్స్ నీటి ఊటలు పుట్టించాడు దేవుడు. అవి దేవుడు వన్స్ పుట్టించిన తర్వాత అది అన్లిమిటెడ్. ఒక మాట గుర్తు పెట్టుకోండి ప్రియమైన దేవుడా, మనుషులు ఏదైనా ఒకటి ఇస్తే మళ్ళీ దాన్ని తిరిగి ఆశిస్తారు. అది మనిషి యొక్క లక్షణం, అవునా కాదా? మీరు ఎవరికైనా ఓటమి ఇచ్చేస్తారా? ఏదో ఒకటి ఆశిస్తారు, మనిషి కదా. అందుకనే ఏదైనా సహాయం చేస్తే వెనక్కి మళ్ళీ మనం ఆశిస్తాం. కానీ దేవుడైతే అలా చేసేవాడు కాదు. ఆయన సమృద్ధిగా మనకి ఇచ్చేవాడు. ఆయన మనకి ఇస్తే ఆ ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. అది మళ్ళీ ఆయన తిరిగి ఆశించేది కాదు ప్రియమైన దేవుని మీద. ఆయన ఎడారిలో నీటి ఊటలను పుట్టించాడు. బైబిల్ గ్రంథంలో అనేకమైన చోట దేవుడు నీటి ఊటలను పుట్టించాడు. ఎక్కడెక్కడో చెప్తారా తెలుసా? ఏమా? నేను బండ అల్లా, ఎడారి నేల, ఎడారిలో నీటి ఊట మీన్స్ కింద నుంచి భూమి నుంచి దేవుడు నీటి ఊటలు పుట్టించాడు బైబిల్ గ్రంథంలో. ఏమంటే అందుకే నేను బాగా తరువుగా చదవమని చెప్పాను బైబిల్. దేవుడు హాగరుకి దేవుడు తన పిల్లోడు ఏడుస్తూ ఉంటే ఏం చేశాడు దేవుడు? నీటి ఊటని ఒకటి ఎవరి కోసం? హాగరు కోసం స్వయంగా దేవుడు అరణ్యంలో ఆ ఎడారిలో ఎక్కడ కూడా ఏమీ దొరకని, కనీసం నీటి చుక్క కూడా దొరకని ప్రాంతంలో దేవుడు ఏం చేశాడంట? నీటి ఊటని పుట్టించాడు. చూద్దాం ఒకసారి. జెనసిస్ ఆదికాండం 21వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం. దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊటను చూచి ఆ తిత్తిని నీళ్లతో నింపి, హల్లెలూయా. అమ్మా, ఆ నీటి ఊట గురించి మీన్స్ ఎవరైనా మంచి దేవుడు ఈ కార్యం చేస్తాడు అని ఊహించలా. హాగరు దేనికి ప్రార్థన చేసిందండి? నా పిల్లడు కనీసం మంచినీళ్ళలో దొరికితే బాగుండు, బ్రతుకుతాడు, వాడు ఏడ్చి ఏడ్చి చచ్చిపోతాడేమో అని ఆమె ఏమనుకుందంటే, దేవుడు మంచినీళ్ళన్నా నాకు ఇస్తే బాగుండు, లేకపోతే ఎవరితో ద్వారా దేవుడు పంపిస్తాడేమో, లేకపోతే ఎలాగోలా దేవుడు నీటిని నాకు పంపిస్తాడు అనే ఆశతో ఉంది కదా. కేవలం నా కోసమే నీటి ఊటని ఒకటి పుట్టిస్తాడని ఆమె అనుకుంటుందా ప్రియమైన దేవుని మీద? అంత దూరం ఆలోచిస్తామా? మనమైనా సరే మన కోసం ఇంత కార్యం దేవుడు చేస్తాడా అని మనం అనుకుంటూ ఉంటాం. చేస్తాడు నిజంగానే. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే, నువ్వు నిజంగా దేవుళ్ళు ఎరగలిగితే, దేవునికి ఇష్టరాలుగా నువ్వు ఉంటే నీ కోసం ఎంతైనా చేస్తాడు. అది ఊహించని కార్యమైన దేవుడు చేస్తే. ఇప్పుడు ఏమో ఊహించలో హాగరు ఏం చేసిందంట, నాకు ఎలాగోలా నా బిడ్డను బ్రతికించుకోవటానికి మంచినీళ్ళు అన్న దొరికితే బాగుండు, లేకపోతే ఎవరో ఒకరి ద్వారా పంపిస్తే బాగుండు దేవుడు అని ఏడుస్తుంది, మొరపెడుతుంది. అసలు ఇక గోల చేస్తున్నాము దేవుని దగ్గర. నా బిడ్డను చంపేస్తావా, నాకు వాటర్ కావాల్సిందే. కాబట్టి వెంటనే దేవుడు ఏం చేశాడంట, సడన్గా నీటి ఊటని ఒకటి ఆ నేలని చీల్చి కింద నుంచి నీటి ఊటని దేవుడు పుట్టించాడు. ప్రియమైన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే, ప్రియమైన దేవుడు కూడా ఆమె అడిగింది మంచి నీళ్ళు, కానీ దేవుడు ఏం చేశాడంట,
నీటి ఊటనే మీన్స్ నీటి ఊట అంటే అది అన్లిమిటెడ్. ఆ ఊట ఎప్పుడు ఊరుతానే ఉంటుంది. కింద నుంచి వాటర్ రావటం అంటే నువ్వు ఇంట్లో బోర్ వేస్తావు, ఏమన్నా బోర్ అయిపోద్దా? నువ్వు చాలా లోపలిగా డీప్గా డిప్ చేస్తావు, దాన్ని బాగా తవ్వుతావు, ఒక బోర్ వేసుకుంటావు, నీ జీవిత కాలం అంతా అది వస్తానే ఉంటాయి. అవునా కాదా? కానీ దేవుడు బోర్ వేయకుండానే నీటి ఓటని కింద నుంచి వేశాడు. మంచి నీళ్ళు అడిగితే దేవుడు అన్లిమిటెడ్గా చేశాడు. ఈరోజు నీ జీవితంలో అంత పెద్ద కార్యం దేవుడు చేయబోతున్నాడు. ప్రియమైన దేవుడు, హల్లెలూయా. రోజు నువ్వు చిన్నది అడుగుతున్నావేమో నా దేవుణ్ణి, నాకు ఇది జరిగితే చాలు ప్రభువా అని అనుకుంటున్నావేమో. కానీ నా దేవుడు హాగరుగా చేసిన కార్యం నీ జీవితంలో కూడా చేస్తాడు. ఆమె మంచినీళ్ళు అడిగితే నీటి ఊటనే అన్లిమిటెడ్ వాటర్ని ఆమెకి దేవుడు అనుగ్రహించేశాడు. ప్రియమైన దేవుడు, హల్లెలూయా. రోజు నా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయను గాక, గొప్ప కార్యం దేవుడు చేయబోతాడు. ప్రియమైన దేవుని మీద కాబట్టి దేవుడు నీటి ఊటనే పుట్టించాడు ఆమె కోసం. అందుకనే 19 వచనంలో ఏముందంట, తోడైనను చాలు. హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళు ఆ అరణ్యంలోనే నివసించారు. వాళ్ళు బ్రతికినంత కాలం, వాళ్ళు ఉన్నంత కాలం కూడా ఊటినైతే ఎలాగుందంట, ఉరుగుతూనే ఉంది. అది మనం ఏదో బోర్ వేసినట్టుగా కాదు, లేకపోతే ఇంకోటి కాదు. నా దేవుడు స్వయంగా ఆ నేలని చీల్చి నీటిని నేల నుంచి పైకి తీసుకొచ్చాడు. ఎంత గొప్ప అద్భుతం. ప్రియమైన దేవుడా, దేవుడు అన్ని గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియమైన దేవుడా, ఆమె మంచి నీళ్ళు అడిగితే ఆయన నీటి ఊటనే ఆమెకి ఇచ్చేసాడు. ప్రియమైన దేవుడా, స్టిల్ ఇప్పుడు కూడా ఆ నీటి ఊట ఇంకా అలాగే. నా దేవుడు కార్యం చేస్తే అలా చేస్తాడు. పర్మనెంట్గా దేవుడు నిన్ను చక్కగా సెటిల్ అయ్యేలాగా దేవుడు చేస్తాడు. నువ్వు పర్మనెంట్గా స్థిరపడేలాగా ఒక గొప్ప అద్భుతం దేవుడు చేస్తాడు. నువ్వు నమ్మితే నా దేవుడు ఎలాంటి కార్యమైనా చేయగలడు. నువ్వు నమ్మితే నువ్వు అడిగేది చిన్నది, కానీ నా దేవుడు నువ్వు సెటిల్ అయిపోయి నీ జీవితాంతం నువ్వు సెటిల్ అయిపోయి ఎలాంటి కార్యం దేవుడు యేసునామములో చేయను గాక. కాబట్టి ప్రియమైన దేవుడు కూడా నా దేవుడు అతి విధమైన కార్యాలు చేయగలడు. హాగరుకి చేసినట్టుగా నీ జీవితంలో కూడా నువ్వు మంచి నీళ్ళు అడిగితే నా దేవుడు నీటి ఊటనే ఇచ్చేస్తాడు. కాబట్టి ఇప్పుడు నువ్వు పడే శ్రమ, నీకు కావలసిన ప్రతి అవసరత, ఇవన్నీ నువ్వు చాలా చిన్నగా అడుగుతున్నావు, కానీ నా దేవుడు ఇంకా వాటికన్నా మించి దేవుడు ఇంకా అద్భుతాలు చేస్తాడు. అందుకని నువ్వు కూడా దేవుని దగ్గర ప్రార్థన చేయి. ముందు జరగబోయే ఆశీర్వాదం, ముందు జరగబోయే కార్యం కోసం నువ్వేం చేయాలంట, వెయిట్ చేయి, ఎదురు చూడు. ప్రియమైన దేవుని కూడా అది కొంచెం ఆలస్యం అవ్వచ్చు, కానీ దేవుడు ఏం చేస్తాడంట, నీటి ఊటని, అంటే మంచినీళ్ళు అడిగితే ఎవరైనా ఒక బాటిల్ తెస్తారు, లేకపోతే ఒక టిన్ను తెస్తారు, లేకపోతే ఇంకా మనకి ఒక 20 లీటర్స్ ఏమైనా తెస్తారేమో. కానీ ప్రియమైన దేవుడు కూడా నా దేవుడు అన్లిమిటెడ్. నువ్వు ఎంత తాగినా తరగనటువంటి వాటర్ని దేవుడు హాగరికి దేవుడు ఇచ్చేసాడు. ప్రియమైన దేవుడు కూడా, హల్లెలూయా. కాబట్టి దేవుడు నదులను పారజేసేవాడు, గొప్ప దేవుడు. ప్రియమైన దేవుడు కూడా అరణ్యంలో నీటి ఊటల్ని పుట్టిస్తా. కాబట్టి నీ జీవితంలో ఒక నూతన కార్యం నేను చేయకుండా ఉండగలనా? చేస్తాను. అడిగితే ఏదైనా చేయగలను. ఒక నూతన కార్యం నీ జీవితంలో నేను చేయబోతున్నాను చెప్తున్నాడు. ప్రియమైన దేవుడు కూడా, హల్లెలూయా. చూద్దామా, మరొక చోట దేవుడు నీటి ఊటను పుట్టించాడు. ప్రియమైన దేవుడు కూడా న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయం 19వ వచనం చదువుకుందాం.
15-19 18 వచ్చిన. అప్పుడు అతడు మిక్కిలి దప్పిక కొన్నందున యెహోవా మొరకు పెట్టి, నీవు వేడుకొనగా దేవుడు లేహీలోనున్న ఒక గోతిని చీల్చెను, దాని నుండి నీళ్లు బయలుదేరను. అది త్రాగిన తర్వాత అది లేహీలో ఉన్నది. హల్లెలూయా. ఇది ఎవరి కోసం చేశాడంట దేవుడు? ప్రియమైన దేవుని బిడ్డ, సంసోను గురించి దేవుడు నేలను చీల్చి నీటి ఊటని బయటికి తీసుకొచ్చాడు. ఎందుకైనా తెలుసా? 1000 మందిని ఒక గాడిద దవడ ఎముకతో ఆయన హతమార్చాడు. ఇంతమందిని చంపిన తర్వాత ఏమైపోయిందంట? ఆయాసం వచ్చేసింది. ఏమంటే ఒక చిన్న ఫైట్ చేస్తేనే ఆయాసం వచ్చేస్తుంది మనకి కదా. 1000 మందిని ఒక గాడిద దవడ ఎముకతో చంపుతుంటే ఆయన ఎంత ఆయాసం వచ్చి ఉంటుందో. అక్కడికి దేవుడికి ఏం ప్రార్థన చేస్తాడు తెలుసా? ప్రభువా, నేను చచ్చిపోయేలాగున్నా ఈ దప్పికతో నేను చచ్చిపోతే ఆయాసం వచ్చేసింది ఆయనకి. ఇంతమందిని చంపేసరికి ఆయనకి ఆయాసం వచ్చేసి ఏమన్నాడంట? నాకు దప్పిక ఉంది ప్రభువా, ఈ సున్నత లేని వారిని మధ్య నేను చచ్చిపోతానేమో, నాకు దాహంగా ఉంది, నీటిని నాకు ఇవ్వయా అంటే అప్పటికప్పుడు ఎవరిస్తారండి వాటరు? ఎవరిస్తారు? ఎక్కడ? అదొక అరణ్యంలో యుద్ధం జరుగుతుంది. ఫిలిస్తీన్లు 1000 మందిని ఆయన చంపేశాడు. దేవుడిని ఏమడుగుతున్నాడంట? ప్రభువా, నాకు దప్పికగా ఉంది, నాకు దాహం వేస్తుంది ప్రభువా అని అంటే, దేవుడు ఒక బండని చీల్చి, మీన్స్ ఒక ల్యాండ్ను చీల్చి ఏం చేశాడంట? నీటి ఊటని తీసుకొచ్చాడు. అప్పుడు అవి తాగి ఆయన తృప్తి పొందాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి నా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. తన బిడ్డతో తన శత్రువులైన ఫిలిస్తీన్ని 1000 మందిని ఆయన చంపాడు. అందుకే నేను అంటున్నాడు, ప్రభువా, నన్ను ఉపయోగించుకున్నావు, నన్ను వాడుకున్నావు, ఎంతమందిని చంపాను, కాబట్టి నాకు దాహం వేస్తుందయ్యా, నేను చచ్చిపోయేలాగున్నా అనగా వెంటనే దేవుడు ఆలకించి ఏం చేశాడంట? చక్కగా ఒక నీటి ఊటని, ఆయన త్రాగటానికి ఒక నీటి ఊటని అనుగ్రహించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు చక్కగా ఆయన బ్రతికించాడు. ఆయన ప్రాణాన్ని త్రప్పలింప చేశాడు. అతడు తాగిన తర్వాత ప్రాణం త్రప్పలే అతడు బ్రతికిన. ప్రియమైన దేవుని బిడ్డ, బాగా దాహం వేస్తుంది. మనకేమనిపిస్తుంది? ఇంకా రేపు నెల నుంచి ఎండలో ఏమైంది? మంచిగా ఒక డ్రింక్, కూల్ డ్రింక్ తాగితే, వాటర్ తాగరు, కూల్ డ్రింక్ తాగుతారు కదా. ఈ ఎండాకాలం అంతా మనం ఒక డ్రింక్ తాగితే బాగుండు అని అనుకుంటూ ఉంటారు అంతా. అప్పుడు ఏమనిపిస్తుంది? అమ్మయ్యా, చాలా హ్యాపీగా ఉంది అని అనుకుంటూ ఉంటాం. ఇక్కడ సంసోను పరిస్థితి అదే. ఆయన చనిపోయే పరిస్థితి కంటే అంతగా ఆయన ఆవేశపడిపోయాడు. ఓపిక లేదు, ఓపిక నశించిపోయింది. పోరాడి 1000 మందిని చంపి ఆయన ఆఖరికి చనిపోయే స్థితికి వెళ్ళిపోయి, ప్రభువా, నన్ను బ్రతికించయ్యా, నాకు దాహం వేస్తుంది అనగా దేవుడు ఒక నీటి ఊటని పుట్టించేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, హల్లెలూయా. కాబట్టి దేవుడు తన ప్రాణాన్ని తప్పులం చేశాడు. ప్రియమైన దేవుని బిడ్డ, గొప్ప కార్యాలు దేవుడు చేశాడు. ఆ దేవుడు సంసోను పక్షాన నిలబడ్డాడు. ఆయన ప్రార్థన చేయగా ఆలకించి ఆయన పక్షాన దేవుడు ఒక నీటి ఊటని పుట్టించాడు. అందుకని దేవుడు అడిగితే చిన్న చిన్న ఇవ్వడం, మంచినీళ్ళు ఎవరిదైనా పంపించవచ్చు దేవుడు కదా. మనకి దేవుడు స్వయంగా వచ్చి ఏమైనా చేశాడా? ఎవరొకరి ద్వారా దేవుడు సహాయాన్ని పంపిస్తూ ఉంటాడు. మరి ఇక్కడ సంసోనికి అలాగే చేయొచ్చుగా, లేకపోతే హాగర్కి దేవుడు అలాగే చేయొచ్చుగా. కాబట్టి దేవుడు నేను ఏదైనా చేయగలను అన్న దానికి నిదర్శనం బైబిల్ గ్రంథంలో కొన్ని దేవుడు ఆయన మహిమార్థమే చేసినవి చాలా ఉన్నాయి. గుడ్డి వారికి కళ్ళు ఇచ్చాడు, కుంటి వారికి కాళ్ళు ఇచ్చాడు. ఇవన్నీ దేనికి చేశాడు? గ్రేట్నెస్ కాదు, ఆయన నిజమైన దేవుడు,
ఆయన ఏదైనా చేయగలడు అనే విషయాన్ని మనం తెలుసుకోవటానికి దాంట్లో పొందుపరిచాడు బైబిల్ గ్రంథంలో. అందుకనే దేవుడు ఏదైనా చేయొచ్చు. అంటే హాగరికి సంసోనికి దేవుడు ఎవరొకరి ద్వారా దాహాన్ని తీర్చొచ్చు. కానీ దేవుడు అక్కడ దానికి నీడ్ అయి ఉంది. వాళ్ళు అక్కడ ఉంటారు కాబట్టే దేవుడు ఏం చేశాడో వాళ్ళ తరతరాలు ఉండేలాగా దేవుడు నీటి ఊటని పుట్టించాడు. ప్రేమ దేవుడుగా ఈరోజు నువ్వు కూడా చిన్నది అడుగుతున్నావేమో దేవుణ్ణి, ప్రభు ఇది చేయి నా జీవితంలో చాలా అడుగుతున్నావేమో, దేవుడు ఇంకా పెద్ద కార్యం దేవుడు ఈ జీవితంలో చేయబోతున్నాడు. వాళ్ళు అడిగింది చిన్నదే, నా తప్పికి తీర్చి అన్నారు కానీ నాకు నీటి ఊటను పుట్టించాలని అడగల. ఇప్పుడు మనం కూడా అడుగుతున్నాం, దేవా నా జీవితంలో ఈ కార్యం చేయాలని అడుగుతున్నాం. కాబట్టి నీ యొక్క మాట లేదా నీ ప్రార్థన ఆయన ఆలకిస్తున్నాడు, దానికన్నా ఇంకా గొప్ప కార్యం దేవుడు నీ జీవితంలో చేస్తాడు కంపల్సరీగా. ప్రేమ దేవుడు హల్లెలూయా. కాబట్టి నా దేవుడు ఏదైనా చేయగలడు, నా దేవుడు అద్భుతాలు చేస్తాడు. ప్రేమ దేవుని బిడ్డ, చిన్నది నువ్వు అడుగుతున్నావేమో, దేవుడు పెద్ద పెద్ద కార్యాలు నా దేవుడు చేయగలడు. ఎడారిలో నీటి ఊటలు పుట్టిస్తాడు, ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చేసి ప్రజలను నడిపించాడు. ప్రేమ దేవుని బిడ్డ, ఇంకా అంతకన్నా ఇంకా గొప్ప కార్యాలు నా దేవుడు చేయగలడు. కాబట్టి నమ్మకం ఉంచు, రాబోయే రోజుల్లో దేవుని జీవితంలో ఒక గొప్ప కార్యం దేవుడు చేయబోతున్నాడు. నీ జీవితం అంతా ఇంకా సెట్ అయిపోతాయి. ఇప్పుడు దాకా బాధలు పడ్డావేమో, ఇప్పుడు దాకా శ్రమలు పడ్డావేమో, కానీ నా దేవుడు చిన్నది అడిగితే చాలా పెద్దవి చేశాడు. ఈరోజు నువ్వు కూడా అడిగేది చిన్నదే, నీ అవసరమే నువ్వు అడుగుతున్నావు, కానీ నా దేవుడు దానికన్నా ఇంకా పెద్దది చేయబోతున్నాడు. ప్రేమ దేవుడు హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా దేవుడు ఆయన కార్యాలు గొప్పవి. ఈరోజు నీ జీవితంలో కార్యం చేస్తున్నాను దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ కార్యం కోసం నువ్వు వెయిట్ చేయి. దేవుడు అద్భుత కార్యాలు, చిన్నది అడిగితే పెద్ద కార్యాలు దేవుడు నా జీవితంలో చేస్తున్నాడు. కాబట్టి వెయిట్ చేయి. దేవుడు అది చేసే కార్యం కోసం నువ్వు వెయిట్ చేస్తుండు, కానీ వెనక్కి నువ్వు చూడమా. వెనక నీ కార్యాలు, లేకపోతే నీ చెడు అలవాట్లు, లేకపోతే నీ చెడు తలంపులు, లేకపోతే నీ శ్రమలు, లేకపోతే నీ బాధలు, రోగాలు, ఇవన్నీ నువ్వు జ్ఞాపకం చేసుకోమా. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇప్పుడు ఏంటి ఫ్యూచర్, ముందు దేవుడు నాకు ఏం చేస్తాడు, ఇంకా బ్యాక్ అని వదిలేసాను. ముందు నా దేవుడు ఏం చేస్తాడు నా జీవితంలో, ఒక కార్యం, ఒక అద్భుతమైన జరగాలి అనేసి మీరు ప్రార్థన చేయాలి. ప్రేమ దేవుని బిడ్డ హల్లెలూయా. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వచనం ఆఖరి ఒకసారి చదువుదామా. నేను అరణ్యంలో త్రోవ కలగజేయుచున్నాను. కాబట్టి ప్రేమ దేవుని బిడ్డ, నేను అరణ్యములో త్రోవను కలగజేస్తున్నాను, అలాగే ఎడారిలో నదులను పారజేయుచున్నాను. కాబట్టి నా దేవుడు చెప్పినట్టుగా అనేకమైన కార్యాలు చేశాడు. ఎర్ర సముద్రంలో మనకి దారిని చూపించాడు దేవుడు. అలాగే అరణ్యములో దేవుడు ఏం చేశాడంట, నీటి ఊటలను పుట్టించాడు. అవి అన్లిమిటెడ్. ప్రేమ దేవుని బిడ్డ, ఇలాంటి కార్యాలు నా దేవుడు చేశాడు. సో దేవుడు ముందు జరగబోయే ఒక అద్భుతం కోసం నువ్వు వెయిట్ చేయి. దేవుడు నువ్వు చిన్నది అడుగుతున్నావు, కానీ దేవుడు పెద్ద చేయడానికే చూస్తున్నాడు. ఎందుకంటే నీ ఆలోచనలు, నీ ఉద్దేశం చిన్నయే, కానీ నీ పక్షాన నా దేవుడి యొక్క ఆలోచన చాలా గొప్పవే. నేను ఇది చెయ్యాలనుకుంటున్నాను, నువ్వు చిన్నది అడుగుతున్నావు, కానీ నేను నీ కోసం పెద్దదే చేయబోతున్నావు. ప్రేమ దేవుని బిడ్డ, కాబట్టి చూద్దాం ఒకసారి 43వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుకుందాం. చాలు ప్రేమ దేవుడు హల్లెలూయా. నేను కార్యము చేయగా దాన్ని త్రిప్పువాడెవడు? ఏమంటే ఎప్పుడు దేవుని ఆపే దమ్ము ఎవరికి ఉందండి? ఆయన చేస్తే, ఆయన ఒక్కసారి డోర్ ఓపెన్ చేస్తే దాన్ని ఎవ్వడ ముయ్యటానికి ఎవ్వడ వల్ల కూడా కాదది. తెలిస్తే ఆయనే తెరవాలి, మూస్తే ఆయనే వేయాలి నీ పక్షాన. కాబట్టి నేను కార్యము చేయగా త్రిప్పువాడు ఎవడు? ఈరోజు నా దేవుడిని జీవితంలో కార్యం చేయబోతున్నాడు. ఈ కార్యం ఎవడు ఆపగలడు? ప్రేమ దేవుని బిడ్డ,
కాబట్టి ధైర్యంగా ఉండు. నువ్వు చిన్నది అడుగుతున్నావు కాబట్టి దేవుడు గొప్పగా నీ లైఫ్ సెటిల్ అయిపోయేలాగా దేవుడు చేయబోతున్నాడు. సరే, అందరూ ఆమె చెప్దామా? కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండు. ఎస్, నా దేవుడు నా జీవితంలో చేసే కార్యం ఇంకెవ్వడు కూడా దాన్ని ఆపలేడు. ప్రేమ దేవుని మీద ఒకసారి ఆయన చేశాడంటే ఎవ్వడు కూడా దాన్ని ఆపేవాడు లోకంలో లేడు. చాలాసార్లు మన ప్రయత్నాలు ఫెయిల్యూర్స్ అవుతున్నాయి అంటే ఎందుకో తెలుసా? మనం చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం, ఒక్కోసారి అవి ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి. ఎందుకు అవుతాయో తెలుసా? సాతానుగాడు అవి అవ్వకోకుండా, అవి జరగనుకోకుండా చేస్తూ ఉంటాడు. అబ్బా, ఇది జరగాల్సింది ఎందుకు జరగలా, ఇది అవ్వాల్సింది ఎందుకు అవ్వలా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ సాతానుగాడు అవి అవ్వకోకుండా దేవుడు వాటిని ఒక్కొక్కసారి ఎలో చేస్తాడు. ఒక్కోసారి మన జీవితంలో అలా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సాతానుగాడు వాటిని ఆపుతూ ఉంటాం. కానీ నా దేవుడు ఒకసారి తలుచుకుంటే ఇంకా అది కార్యం జరగాలని అంటే ఇక జరగటమే. అది మనుషుల వల్ల అవ్వదు ఆపటం, అలాగే సాతానుగాడి వల్ల కూడా అవ్వదు ఇక. అందుకని దేవుడు అన్నాడు, నేను కార్యం చేయగా దాన్ని తిప్పివేయమన్నాడు. ఎవరై అడ్డుకునేది? నేను చేస్తా కార్యం నీ జీవితంలో, ఒక నూతన కార్యం నీ జీవితంలో చేయబోతున్నా. కాబట్టి ఎవ్వడికి కూడా దాన్ని ఆపే ధైర్యం ఎవ్వడికి లేదు. ప్రేమ దేవుని మీద హల్లెలూయా. ఈరోజు నువ్వు చిన్నది ఆశిస్తున్నావేమో, కానీ నా దేవుడు గొప్ప కార్యం ఒకటి చేయబోతున్నాడు జీవితంలో. నమ్ము. పాత జీవితాన్ని వదిలేయి, పాత ఆలోచనలు వదిలేయి, పాత శ్రమలు ఇబ్బందులటన్నీ తలంచుకో. మాకు ఇప్పుడు దాకా వదిలేసేయక ఇప్పుడు నువ్వేం ఆలోచన చేయాలి? ప్రభువా, ఇప్పుడు దాకా అయిపోయింది, అది నాకు అనవసరం. ఈరోజు నుంచి నీ కార్యం కోసం నేను ఎదురు చూస్తున్నా. ఎందుకనంటే నువ్వు చేస్తే దాన్ని త్రిప్పేవాడు అవ్వలేడు, దాన్ని ఆపేవాడు అవ్వలేడు. కాబట్టి నువ్వు చెయ్యి, నేను రిసీవ్ చేసుకుంటా అని నువ్వు ప్రార్థన చేసుకో. ప్రేమ దేవుని మీద నా దేవుడు ఒక నూతన కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. ప్రేమ దేవుని మీద ఆమె చూద్దాం ఒకసారి. కాబట్టి వెయిట్, గాడ్ విల్ డూ వన్ న్యూ థింగ్ ఇన్ యువర్ లైఫ్. దేవుడు గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. నమ్ము. లోకస్తులకి మనకి తేడా ఏంటో తెలుసా? మన యేసయ్యే మన నమ్మకం. బయట వాళ్ళకి జరిగితే జరిగింది, లేకపోతే లేదు. కానీ మన నమ్మకం ఎవరయ్యా అంటే మన యేసయ్య. ప్రేమ దేవుని మీద నువ్వు ఆయన మీద ఆనుకో, ఆయన నమ్ముకో, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అంతేగాని అన్యుల్లాగా దేవుడు నమ్ముకున్నట్టు వారు మాట్లాడినట్టుగా, లేకపోతే వారు ఆలోచన చేసినట్టుగా మనం ఆలోచన చేయొద్దు. నా దేవుడు కంపల్సరీ. ఎందుకనంటే చాలాసార్లు చాలా అద్భుతాలు మీరు పొందుకుని ఉంటారు. చాలా అనారోగ్యాలు అవ్వచ్చు, చాలా అవసరతలు ఉన్నప్పుడు దేవుడు సహాయం చేసిన ఆ యొక్క కార్యాలు అవ్వచ్చు, ఇంకా అనేకమైన కార్యాలు చాలా దేవుడు మీ జీవితంలో చేసి ఉండొచ్చు కదా. సో ఇప్పుడు కూడా దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నమ్మి చక్కగా ప్రార్థన చేయి. హాగరు అలాగే సంసోను ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనకి ఆయన ఇమీడియట్గా కార్యం చేశాడు. కాబట్టి నువ్వు కూడా ఒక నూతన కార్యం దేవుడు చేస్తానని ఈరోజు మాట్లాడుతున్నాడు. ఆ కార్యం కోసం నువ్వు ప్రార్థన చేయి. ప్రేమ దేవుని మీద హల్లెలూయా. ఆత్మ చెబుచున్న మాట చెబడి వినుగాక. ఆమేన్. అందరూ మోకరించండి, ప్రార్థన